పాఠకులకు నమస్కారం. మనం క్రితం క్లాస్లో మరి భారత న్యాయ వ్యవస్థ, భారతదేశ న్యాయ వ్యవస్థ గురించి చర్చిస్తానని చెప్పాను. అంతకంటే ముందుగా మనం భారత శాసన వ్యవస్థ గురించి, భారత కార్యనిర్వాహక వ్యవస్థ గురించి సుదీర్ఘంగా చర్చించినటువంటి సందర్భం మనం చూసాం. అయితే ఈ పాఠ్యాంశం ద్వారా, ఈ వీడియో ద్వారా మీకు భారత న్యాయ వ్యవస్థ గురించి పరిచయం చేస్తాను. న్యాయ వ్యవస్థలోని సుప్రీంకోర్టు గురించి మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి భారతదేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు. ఈ న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు దాని చారిత్రక నేపథ్యం ఏంటి, మరి ఎంతమంది జడ్జెస్ ఉన్నారు, జడ్జెస్ ని ఎవరు అపాయింట్ చేస్తారు, చీఫ్ జస్టిస్ ని ఎవరు అపాయింట్ చేస్తారు, మరి జడ్జిగా నియామకానికి ఏ క్వాలిఫికేషన్స్ అవసరం, తర్వాత ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు, ఏ విధంగా చేస్తారు, కాలపరిమితి ఏమిటి, జడ్జెస్ యొక్క కాలపరిమితి ఏంటి, జడ్జెస్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు వాళ్ళను ఎలా తొలగిస్తారు, అదేవిధంగా పదవీ కాలం ఏంటి, తొలగింపు విధానం ఏంటి, శాలరీ అలవెన్సెస్ ఏంటి, మరి యాక్టింగ్ ఆఫ్ చీఫ్ జస్టిస్ అండ్ అదేవిధంగా అడాక్ జడ్జెస్ గురించి మనం చర్చిద్దాం. సో ఈనాటి రికార్డు ద్వారా ఈ స్లైడ్లో చూపించిన విధంగా మనం ఇవన్నీ నేర్చుకుందాం. అయితే చారిత్రక నేపథ్యాన్ని మనం చూసినట్లయితే మీకు ఈ స్లైడ్లో కనిపించినట్టుగా భారతదేశంలో బ్రిటిష్ వాడు పరిపాలిస్తున్నటువంటి కాలంలో, బ్రిటిష్ వాడు అంటే బ్రిటిష్ వాడి కంపెనీ అయినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఏం జరిగిందంటే, మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో 1973లో రెగ్యులేటింగ్ చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఆ 1973 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా మొట్టమొదట భారతదేశంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. అది కలకత్తా నగరంలో ఫోర్ట్ విలియం అనే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఆ చట్టం ద్వారా 1974 నుండి సుప్రీంకోర్టు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ సుప్రీంకోర్టును 1935 చట్టం ద్వారా ఫెడరల్ కోర్టుగా మార్చారు. భారత ప్రభుత్వ చట్టం 1935 ఏదైతే మనం చట్టాల గురించి చెప్పుకున్నామో ఆ చట్టం ద్వారా సుప్రీంకోర్టును కాస్త ఫెడరల్ కోర్టుగా మార్చడం జరిగింది. ఈ 1935 చట్టంలో ఏర్పాటు చేసిన ఫెడరల్ కోర్టు 1950 రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి దాని సుప్రీంకోర్టు వ్యవస్థగా మనం భారత రాజ్యాంగంలో నిర్మాణం చేసుకోవటం జరిగింది. అది జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వస్తే జనవరి 28, 1950 నుండి సుప్రీంకోర్టును అమల్లోకి తెచ్చుకున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ విధంగా మరి భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టుకు సంబంధించి భారత రాజ్యాంగం 5వ భాగంలో అధికరణ 124 నుండి 135 నిబంధనల మధ్య సుప్రీంకోర్టు గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మరి దాంట్లో సుప్రీంకోర్టు నిర్మాణం కానీ, సుప్రీంకోర్టు యొక్క ప్రత్యేకత కానీ, సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాలు కానీ, సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ప్రొసీజర్స్ కానీ, ప్రత్యేకమైనటువంటి అంశాలన్నింటినీ మరి భారత సుప్రీంకోర్టు వ్యవస్థ గురించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124 నుంచి 130 మధ్య వివరించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా మరి సుప్రీంకోర్టు భారతదేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థగా, అంతిమ న్యాయ వ్యవస్థగా, ఈవెన్ భారత రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి అంశాలకు, భారత రాజ్యాంగంలో వివరణ ఇవ్వబడినటువంటి అంశాలకు కూడా ప్రత్యేకమైనటువంటి మరి వ్యాఖ్యానాలు చేసే అధికారం కూడా సుప్రీంకోర్టుకే ఉందనేటువంటి విషయాన్ని గమనించాలి. మరి అటువంటి సుప్రీంకోర్టులో మరి మనకి 31 మంది జడ్జెస్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ 31 మంది జడ్జెస్ అనేటువంటిది 2009 నుండి అమల్లోకి వచ్చింది. ఈ 31 మంది జడ్జెస్ లో ఒకరు చీఫ్ జస్టిస్ గాను, ఒకరు ప్రధాన న్యాయమూర్తి గాను, మిగతా 30 మంది ఇతర న్యాయమూర్తులు గాను ఉంటారు. ఎప్పుడైనా పని ఒత్తిడి పడ్డప్పుడు కానీ, లేదా కోరం లేనప్పుడు కానీ అడాహక్ జడ్జెస్ ను కూడా నియమించుకునే అవకాశాలు ఉంటాయి. తాత్కాలిక న్యాయమూర్తులను నియమించుకునే అవకాశాలు ఉంటాయి. అది భారత ప్రభుత్వ అనుమతితోటి నియమించుకోవటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనంలోకి తీసుకోవాలి. అయితే మొదట సుప్రీంకోర్టు ప్రారంభమైనప్పుడు
7 జడ్జెస్ తోటి ప్రారంభించారు. అంటే 1+6. తర్వాత 56లో 11 మంది, 60లో 14 మంది, 77లో 18 మంది, 1986లో 26 మంది సుప్రీంకోర్టు జడ్జెస్ గా ఉండేవారు. 2008లో 31కి పెంచుతూ ఒక చట్టాన్ని చేశారు. అది 2009 ఫిబ్రవరి నుంచి వెళ్ళి అమల్లోకి ఉంది. ప్రస్తుతం కూడా 1+30 జడ్జెసే కొనసాగుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇకపోతే అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? భారత రాష్ట్రపతి నియమిస్తారు. భారత రాష్ట్రపతి కార్యనిర్వహణాధికారాల్లో చెప్పుకున్నాము. భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఎవరి సలహాపై నియమిస్తారు? ప్రధానమంత్రి నాయకత్వాన ఉన్న మంత్రిమండలి సలహాపైన భారత రాష్ట్రపతి నియమిస్తారు. ఎవరిని నియమిస్తాడు? ఎలా నియమిస్తాడు అంటే ప్రధానమంత్రి నాయకత్వాన ఉన్న మంత్రిమండలి సలహాపైన. చీఫ్ జస్టిస్ కూడా అట్లానే అపాయింట్ అవుతాడు. ఇక్కడనే చాలా వివాదాలు వచ్చాయి. ఎందుకంటే ఈ కొద్ది రాజకీయ పార్టీలు వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులను జడ్జెస్ గా నియమించుకోవడం, తమకు అనుకూలమైనటువంటి వ్యక్తులను చీఫ్ జడ్జెస్ గా నియమించుకోవడం అనేటువంటిది కొంత వివాదాలకు దారితీసింది. 1973లో కేశవానంద భారతి కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సీనియారిటీలో మూడు సీనియారిటీ జనరల్ గా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించబడ్డ వ్యక్తులలో సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం అనేటువంటిది ఆనవాయితీగా కొనసాగుతుంది. 1973 వరకు జరిగింది. కానీ నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం, నాటి భారత రాష్ట్రపతి ఏం చేశారు? సీనియారిటీలో 3వ వ్యక్తి, 4వ వ్యక్తి అనేటువంటి రేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా అపాయింట్ చేశారు. 1977లో కూడా అదే జరిగింది. 1977లో కూడా ఏం జరిగిందంటే ఒక సీనియర్ న్యాయమూర్తిని, సీనియర్ హెచ్ఆర్ కన్నాను కాదని ఎంహెచ్ బేగును ప్రధాన న్యాయమూర్తిగా నియమించినటువంటి సందర్భం 1973లో మనకు 77లో కనిపిస్తుంది. సో ఇటువంటి సందర్భాల్లో కొంత వివాదమైంది. ఈ వివాదాస్పదమైనటువంటి సమస్యలని, అంతేకాకుండా ప్రధానమైన రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలమైనటువంటి వ్యక్తులను న్యాయమూర్తులుగా నియమిస్తున్నారు అనేటువంటి కొంత వివాదం కొనసాగింది. అయితే ఈ న్యాయమూర్తుల నియామకానికి మరి ఒక పొలిటికల్ బాడీ అపాయింట్ చేయటం ఎంతవరకు కరెక్ట్? దానికంటే ముందు ఏదైనా ఒక న్యాయమూర్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఒక కొలీజియం అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. కొలీజియం 1993లో దాన్ని సంప్రదింపుల చట్టంగా చేసి 1998లో కొలీజియాన్ని ఏర్పాటు చేశారు. ఈ కొలీజియం అంటే సుప్రీంకోర్టు చీఫ్ జడ్జితో పాటుగా కొంతమంది రిటైర్డ్ న్యాయమూర్తులతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. సుప్రీంకోర్టుకి ఎవరిని నియమించాలి, హైకోర్టుకి ఎవరిని నియమించాలి, వాళ్ళ అర్హతలు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళ యొక్క కేసుల్లో వాళ్ళ యొక్క నిబద్ధత, నిజాయితీ, అటువంటి అన్ని చూసి ఒక కొలీజియాన్ని ఏర్పాటు చేశారు. ఆ కొలీజియం ఏం చేస్తుందంటే ఒక కమిటీని రూపొందిస్తుంది. అంటే అపాయింట్మెంట్ జడ్జెస్ యొక్క ఒక ఫార్మెట్, ఒక రఫ్ స్ట్రక్చర్ ను తయారు చేసి ఆ స్ట్రక్చర్ ను ప్రభుత్వానికి పంపిస్తుంది. ప్రభుత్వం ఫైనలైజ్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తాడంటే తన ఆలోచన, అంటే తన ప్రధానమంత్రి నాయకత్వాన ఉన్న మంత్రిమండలి ఇచ్చినటువంటి సిఫారసుని ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇట్లా న్యాయమూర్తుల నియామకంలో ఇటువంటి ప్రత్యేకతలు మనకు చాలా సందర్భాల్లో కనిపిస్తున్నాయనేటువంటి విషయాన్ని గమనించాలి. పోతే క్వాలిఫికేషన్స్, ఏం క్వాలిఫికేషన్స్ ఉంటాయి? క్వాలిఫికేషన్స్ అంటే భారత పౌరుడై ఉండాలి తప్పనిసరిగా, దాంట్లో మాత్రం తేడా లేదు. ఈ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడాల్సినటువంటి వ్యక్తికి ఏం కావాలి? హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగానన్నా పనిచేయాలి. ఏదేని హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగానన్నా పనిచేయాలి. ఏదేని హైకోర్టులో 10 సంవత్సరాలు లాయర్ గానన్నా పనిచేయాలి. అయితే 5 years జడ్జి గాను లేదా 10 years లాయర్ గాను, అడ్వకేట్ గాను పనిచేసినటువంటి అనుభవం ఉండి తీరాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ. ఇదే కాకుండా ఇంకేం అడుగుతున్నాము అంటే, ఒకవేళ రాష్ట్రపతి గారి దృష్టిలో ప్రముఖ న్యాయవేత్త, ప్రముఖ న్యాయ కోవిదుడై ఉన్నా సరిపోతుంది. రాష్ట్రపతి గారి దృష్టిలో హీ షుడ్ బి ఏ డిస్టింగ్విష్డ్ జూరిస్ట్
ది ఒపీనియన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ దృష్టిలో జ్యూరిస్ట్ అయి ఉంటే సరిపోతుంది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనంలోకి తీసుకోవాలి. ఇవి క్వాలిఫికేషన్స్. మళ్ళొకసారి చెప్తున్నారు. ఒకటి, భారత పౌరుడై ఉండాలి. 2, హైకోర్టులో 5 సంవత్సరాలు న్యాయమూర్తిగానన్నా పని చేయాలి, 10 సంవత్సరాలు న్యాయవాదిగానన్నా పని చేయాలి. లేదా రాష్ట్రపతి గారి దృష్టిలో ప్రముఖ న్యాయ కోవిదుడై ఉండాలి అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇకపోతే ప్రమాణ స్వీకారం. మరి సుప్రీంకోర్టు జడ్జిస్ కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ, ప్రధాన న్యాయమూర్తి కానీ ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి ప్రజెన్స్ లో ఓతు తీసుకుంటారు? భారత రాష్ట్రపతి గారి ప్రజెన్స్ లోనైనా తీసుకుంటారు, ఆయన సూచించినటువంటి వ్యక్తి ప్రజెన్స్ లోనైనా ఓతు తీసుకుంటారంటే పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. ఆ పదవీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుతానని, తర్వాత రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తానని, రాజ్యాంగ చట్టాలను కాపాడుతానని, పక్షపాతానికి తావివ్వనని, ఎటువంటి అవినీతికి, అక్రమాలకు అనేది పాల్పడనని, నిజాయితీగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తానని ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. సో ఆ రకంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జడ్జెస్, ఒక్కసారి సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ అయిన వ్యక్తి సర్టెన్ ఏజ్ అనేటువంటి మినిమం ఏజ్ లేదు, క్వాలిఫికేషన్ లో చూశారు. 5 సంవత్సరాలు జడ్జిగానన్నా పని చేయాలి, లేదా 10 సంవత్సరాలు న్యాయవాదిగానన్నా పని చేయాలి, లేదా రాష్ట్రపతి గారి దృష్టిలో ప్రముఖ న్యాయ కోవిదులన్నా ఉండాలి అన్నా. మరి వాళ్ళు ఎంతకాలం పదవిలో ఉంటారు సార్ అంటే వాళ్ళ వయసు 65 సంవత్సరాలు నిండేంత వరకు. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు అని కాదు. వన్స్ ఏ పర్సన్ వాజ్ అపాయింటెడ్, a personnel appointed as a judge of the Supreme Court, he has to continue his age of 65 years as a, for example, 55 ఏళ్లకు సుప్రీం కోర్టు జడ్జిగా అపాయింట్ అయ్యాడు, 10 సంవత్సరాలు ఉంటాడు, సుదీర్ఘకాలం ఉంటాడు. అంటే ఆయన వయసు 65 సంవత్సరాల వరకు సుప్రీంకోర్టు జడ్జిగా కొనసాగుతాడు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో అదే విధంగా సుప్రీంకోర్టు మరి జడ్జెస్ కానీ, చీఫ్ జస్టిస్ కానీ ఎవరు తొలగిస్తారు? భారత రాష్ట్రపతి తొలగిస్తారు. భారత రాష్ట్రపతి స్వయంగా నిర్ణయం తీసుకుని తొలగిస్తారా? లేదు. భారత పార్లమెంటు తొలగింపు తీర్మానాన్ని ఆమోదించిన పత్రాన్ని రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి పేరు మీద వారిని తొలగింపు ప్రక్రియని ప్రారంభిస్తాడు. ఎవరు తొలగించేస్తాడు? రాష్ట్రపతి గారు. మరి తొలగింపు ప్రక్రియ ఏముంటుంది? జనరల్ గా మీకు ఇంతకు ముందు భారత రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియను, ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియను కూడా చెప్పాను. అప్పుడు కూడా మీకు గుర్తు చేశాను. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు రాజ్యాంగ వ్యతిరేకంగానో, అవినీతిగానో, అక్రమంగానో, వృత్తిపరంగా తప్పు చేసినట్టయితే వారిని తొలగించే అధికారం భారత పార్లమెంట్కు ఉంటుంది. పార్లమెంటు న్యాయ అధికారాల్లో కూడా అదే విషయం చెప్పాను. ఇక్కడ అదే ప్రొసీజర్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జి కానీ, లేదా చీఫ్ జస్టిస్ కానీ, హైకోర్టు జడ్జి కానీ, హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగానో, అవినీతిగానో, అక్రమాలకు పాల్పడితే అటువంటి వ్యక్తిని తక్షణమే తొలగించటం కొరకు భారత పార్లమెంట్ ఏం చేస్తుందంటే, లోకసభలో అయితే లోకసభలో, రాజ్యసభలో అయితే రాజ్యసభలో తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆ తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అంటే లోకసభలో అయితే 100 మంది లోకసభ సభ్యులు, రాజ్యసభలో అయితే 50 మంది రాజ్యసభ సభ్యుల సంతకాలతో కూడినటువంటి ఒక దరఖాస్తును సభా అధ్యక్షుడికి నోటీసు లేదా దరఖాస్తును సభా అధ్యక్షుడికి ఇవ్వాలి. దాన్ని స్వీకరించిన సభా అధ్యక్షుడు సభలో ప్రవేశపెట్టి సభను సమావేశపరిచి చర్చ చేపడతాడు. ఆ చర్చలో మొదటి సభ ఆమోదించిన తర్వాత రెండవ సభకు పంపుతారు. రెండవ సభ కూడా ఆమోదిస్తే అట్టి జడ్జిను తొలగిస్తున్నట్టుగా, పార్లమెంటు తొలగింపు తీర్మానాన్ని అంగీకరించినట్టుగా మరి ప్రభుత్వానికి పంపుతుంది. ప్రభుత్వం దాన్ని రాష్ట్రపతికి పంపుతాడు. రాష్ట్రపతి దాని మీద రాజముద్ర వేస్తాడు. రాజముద్ర వేయటం ద్వారా మరి అట్టి జడ్జిను తొలగింపు చేయటం జరుగుతుంది. ఇప్పటి వరకు అటువంటి సందర్భం ఈ దేశంలో జరిగిందంటే, భారతదేశంలో ఇప్పటి వరకు ఆ సందర్భం జరిగిన దాఖలాలు లేవు. కానీ 1993, 91, 93 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినట్టు రామస్వామి గారి పైన అటువంటి అభియోగం మోపబడ్డది. అభియోగం లోకసభలో చర్చకు వచ్చింది. ఆ చర్చకు వచ్చిన తర్వాత ఆ లోకసభ చర్చలో వీగిపోయింది. లోకసభ చర్చలో వీగిపోయింది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి.
సో ఇంతవరకు భారతదేశంలో ఏ జడ్జిని కూడా తొలగించలేదు. కాకపోతే రామస్వామి గారి విషయంలో 91, 93 సుప్రీంకోర్టు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వి రామస్వామి జడ్జి పైన అటువంటి ఆరోపణ జరిగి లోక్సభకు వచ్చింది, కానీ లోక్సభలో అది వీగిపోయింది అనేటువంటి విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా మరి సుప్రీంకోర్టు భారత పార్లమెంటు ఈ తొలగింపు తీర్మానాన్ని, ఇది రాష్ట్రపతి తొలగింపు తీర్మానమైన, ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానమైన, సుప్రీంకోర్టు, హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ తొలగింపు తీర్మానాలను ఉభయ సభలు 2/3 వంతు మెజార్టీతో ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. అది మరి చాలా క్లిష్టతరమైనటువంటి విషయంగా మనం గమనించాలి. సో ఆ మధ్య కలకత్తా హైకోర్టు జడ్జి పైన కూడా రాజ్యసభలో ఇదే చర్చ జరిగింది. ఆ రాజ్యసభలో కూడా తొలగింపు తీర్మానం ప్రక్రియను ప్రవేశపెట్టడానికంటే ముందు ఒక రాజ్యసభ సభ్యుల చేత ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ముందు ఆయన హాజరు కావాల్సిందిగా కోరారు. ఆ సందర్భంలో ఆయన పదవికి రాజీనామా చేయటం కూడా జరిగింది. సో ఇట్లా ఇంతవరకైతే ఎవరిని తొలగించలేదు. కాకపోతే తొలగింపునకు ఒకవేళ నేను జడ్జిను, నన్ను ఎవరు ఏం చేయరు అనుకోవటానికి వీల్లేదు. అటువంటి తొలగింపు సందర్భాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇకపోతే జీతభత్యాలు. జీతభత్యాలు ఏముంటామండి? జీతభత్యాలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు 2.8 లక్షలు అంటే 2,80,000 రూపాయలు నెలసరి వేతనం ఉంటుంది. వారికి ఉచిత రవాణా సౌకర్యము, ఉచిత వసతి గృహము, ఉచిత ఉద్యోగస్తుల ఆఫీస్, ఆయనకు సపర్యాయాలు చేయడానికి ఆఫీసు అంతా ప్రభుత్వమే భరిస్తుంది. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. పదవీ విరమణ తర్వాత కూడా వారికి పెన్షన్ ఇస్తారు. పెన్షన్ అనేటువంటిది కూడా అందుబాటులో ఉంటుంది. కాకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కేమో 2,80,000 అయితే మరి అదర్ జడ్జెస్ కు 2.5 లక్షలు, 2,50,000. మిగతా అంటే ఒక చీఫ్ జస్టిస్ ఒక్కరే ఉంటారు, మిగతా జడ్జెస్ 30 మంది ఉంటారు. వారికి 2.5 లక్షల రూపాయల వేతనాన్ని ఇస్తారనేటువంటి విషయాన్ని గమనించాలి. వీరికి కూడా అలవెన్సెస్ ఉంటాయి. అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వమే కల్పిస్తుంది. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. భారత సంఘటిత నిధి నుండి జీతభత్యాలను అందిస్తారు. భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నత పదవిలో ఉంటాడు. మీకు తెలుసు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవిలో ఖాళీ ఏర్పడ్డప్పుడు, రాష్ట్రపతి పదవిలో ఖాళీ, ఉపరాష్ట్రపతి పదవిలో ఖాళీ ఏర్పడ్డప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తారనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఆయనే తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తాడు. జస్టిస్ మహమ్మద్ ఇదియాతుల్లా ఆ విధంగానే తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేసిన సందర్భాన్ని మనం గతంలో మీకు నేను చెప్పటం జరిగింది. సో ఇట్లా వీరి జీతభత్యాలను ఏర్పాటు చేశారు. గతంలో 90,000 రూపాయలు జడ్జెస్ కి, 1,00,000 రూపాయలు చీఫ్ జస్టిస్ కొండే మారిన జీతభత్యాల ప్రకారంగా వీటిని అమలు చేస్తా ఉన్నారు. ఇకపోతే మనకి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంటే ఇప్పుడు చీఫ్ జస్టిస్ పదవిలో ఖాళీ ఏర్పడుతుంది. అప్పుడు ఎవరు చీఫ్ జస్టిస్ గా ఉంటారు? ఇప్పుడే చెప్పాను మీకు. ఏమన్నానంటే రాష్ట్రపతి గారేమో చనిపోయారు. ఉపరాష్ట్రపతిగా ఉన్న వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతి పదవిలో ఉండి ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం కొరకు తన పదవికి రాజీనామా చేస్తారు. అప్పుడు ఆ రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకూడదు కనుక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్న జస్టిస్ మహమ్మద్ ఇదియాతుల్లా తాత్కాలిక రాష్ట్రపతి పదవిలోకి పోతారు. పోయినప్పుడు మరి అప్పుడు చీఫ్ జస్టిస్ గా ఎవరు యాక్ట్ చేయాలి అంటే ఉన్నటువంటి న్యాయమూర్తుల్లో ఉన్న 20 మందో 25 మందో, ఇప్పుడైతే 30 మంది, ఆ దినం 25 మంది న్యాయమూర్తులు. ఆ రోజు న్యాయమూర్తుల్లో ఉన్న వాళ్ళలో సీనియర్ న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి గారు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. టెంపరరీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది సుప్రీం కోర్టుగా భారత రాష్ట్రపతి నియమిస్తారు. అట్లా నియమించిన సందర్భాలు ఉన్నాయి. ఎట్లా ఉన్నాయంటే చీఫ్ జస్టిస్ ఇట్లా రాష్ట్రపతి పదవిలో ఖాళీ ఏర్పడ్డప్పుడు, పోయినప్పుడు, లేదా చీఫ్ జస్టిస్ మరణించినప్పుడు, లేదా చీఫ్ జస్టిస్ అనారోగ్యం పాలై ఆఫీస్కి రాలేనప్పుడు, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ ఆఫీసును అడ్రస్ చేయలేనప్పుడు, లేదా చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి వ్యక్తి పైన అభియోగం మోపబడి పార్లమెంట్ లో అది చర్చ జరుగుతున్నప్పుడు ఆయనను పదవి నుంచి పక్కకు పెడతారు. అటువంటి సందర్భంలో కూడా మరి ఆయనను చీఫ్ జస్టిస్ గా చైర్ లో కూర్చోవటానికి అంగీకరించడానికి వీల్లేదు. సో అందుకని అటువంటి సందర్భాల్లో చీఫ్ జస్టిస్, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ అంటే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని నియమించుకునే వెసులుబాటు భారత రాజ్యాంగంలో కల్పించారు. ఆ అధికారం భారత రాష్ట్రపతికి ఉందనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాల్సిందిగా కోరుతున్నాను.
ఇకపోతే అడహాక్ జడ్జెస్ అంటే తాత్కాలిక న్యాయమూర్తులు. ఇప్పుడు తాత్కాలిక న్యాయమూర్తులు అంటే 30+1 ఉన్నది. ఒకవేళ కోరం తక్కువ ఉన్నది, కేసెస్ వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నది, మరి అటువంటి పరిస్థితుల్లో న్యాయమూర్తులను నియమించుకోవాలంటే ప్రభుత్వం నియమించాలి. నియమించుకునే సందర్భం సమయం ఎక్కువ పడుతుంది. అటువంటి సందర్భంలో ఏం చేస్తాడంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఇండియా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఏం చేస్తారంటే హైకోర్టు న్యాయమూర్తులను తాత్కాలికంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఆ కొద్ది కాలానికి వారు నియమించుకునే అవకాశం ఉంటుంది. నియమించుకొని ఆ సందర్భంలో తన యొక్క కేసెస్ ను వర్క్ లోడ్ ను షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ప్రభుత్వం చేత కూడా 2 సంవత్సరాల పదవీ కాలానికి అడహాక్ జడ్జెస్ నియమించుకునే వెసులుబాటు కూడా ఉంది. సో ఈ విధంగా మరి భారత సుప్రీంకోర్టు వ్యవస్థలో మనకు ఈ అడహాక్ జడ్జెస్ తాత్కాలిక న్యాయమూర్తులు అనేటువంటి విషయాన్ని కూడా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాకుండా భారత న్యాయ వ్యవస్థ గురించి కనుక మనం అధ్యయనం చేస్తే భారత న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఒక ఏకీకృతమైనటువంటి న్యాయ వ్యవస్థ. ఏకీకృతమైనటువంటి న్యాయ వ్యవస్థ, సర్వస్వతంత్రమైనటువంటి న్యాయ వ్యవస్థ. ఎట్లా సర్వస్వతంత్రమైనది అంటే శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ ఈ 3 ప్రధానమైన అంగాలు ప్రభుత్వానికి. ఈ 3 ప్రధానమైనటువంటి అంగాలే కాకుండా ఏ అంగం కూడా దేనికి దానికి ఇండిపెండెంట్ గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సర్వస్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మీకు గతంలో కూడా చెప్పాను, శాసనశాఖ శాసనాలు చేస్తుంది, కార్యనిర్వాహక శాఖ శాసనాలు అమలు చేస్తుంది, న్యాయశాఖ, కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖల పనితీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయా, రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నాయా అనేటువంటి పరిశీలించే న్యాయ సమీక్ష అధికారం న్యాయ వ్యవస్థకు ఉంది భారతదేశంలో. ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని సుప్రీంకోర్టు నుంచి స్వీకరించాం. అందుకని మనది మరి సర్వస్వతంత్రమైన న్యాయ వ్యవస్థగా చెప్పవచ్చు. అంతేకాకుండా మనది ఏకీకృత న్యాయ వ్యవస్థ అన్నారు. ఏకీకృత న్యాయ వ్యవస్థ అని ఎందుకు అన్నారు సార్ అని మీరు అడగవచ్చు. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే ఇది క్రమానుగత శ్రేణి, పిరమిడ్ ఆకారంలో క్రమానుగత శ్రేణి నిర్మాణంలో భారత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకొరకు సమైక్య దేశాలలో ఎలా ఉంటాయి, రాష్ట్ర రాజ్యాంగాలు వేరు ఉంటుంది, దేశ రాజ్యాంగం వేరుంటుంది, కేంద్ర న్యాయ వ్యవస్థ వేరుంటుంది, రాష్ట్ర న్యాయ వ్యవస్థలు వేరుంటాయి. కానీ భారతదేశంలో అట్లా కాదు, ఏకీకృత పైనుంచి కింది వరకు సుప్రీంకోర్టు ఆజమాయిషీలోనే ప్రతి ఒక్క న్యాయ వ్యవస్థ పనిచేయాలి. ప్రతి ఒక్క న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే పనిచేయాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టులు, జిల్లా కోర్టుల కింద తర్వాత సబార్డినేట్ కోర్ట్స్లు, మున్సబ్ కోర్టులు, ఈ విధంగా కోర్టుల నిర్మాణం అనేటువంటిది ఒక క్రమానుగత శ్రేణి సిద్ధాంతం ప్రకారంగా హైరార్కికల్ మెథడ్ లో ఏర్పాటు చేయబడుతుంది తప్ప మిగతాది ఏదీ కాదు. ఒకవేళ నీకు క్రింది న్యాయస్థానంలో న్యాయం జరగలేదు, జిల్లా న్యాయస్థానానికి పోతావు, జిల్లా న్యాయస్థానంలో న్యాయం జరగలేదు, హైకోర్టుకు పోతావు, హైకోర్టులో న్యాయం జరగలేదు, సుప్రీంకోర్టుకు పోతావు, సుప్రీంకోర్టులో సింగిల్ జడ్జి, మళ్ళీ ధర్మాసనాలు ఉంటాయి, ధర్మాసనం డ్యూయల్ జడ్జి ఉంటుండు, ధర్మాసనం ఉంటుంది. భారత రాజ్యాంగ ధర్మాసనం ఏది చెప్తే అదే ఫైనల్ అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి విషయం ఇక్కడ ఉంది. సో ఆ విధంగా భారత న్యాయ వ్యవస్థ సర్వస్వతంత్రమైనది, తర్వాత ఏకీకృతమైనది. అంతేకాకుండా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే పరిరక్షకురాలుగా, భారత రాజ్యాంగంలో వివరణ ఇవ్వబడినటువంటి అంశాలకు వివరణ ఇచ్చేటువంటి అంశంలో సుప్రీంకోర్టు కీలకంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. అంతేకాకుండా శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖలు రెండు సంబంధం కలిగి ఉంటాయి. ఎట్లా సంబంధాన్ని కలిగి ఉంటాయంటే శాసనశాఖ నుండే కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది. కార్యనిర్వాహక శాఖ యొక్క పదవీ కాలం శాసనశాఖ యొక్క విశ్వాసం మేరకు ఆధారపడి ఉంటుంది. కనుక న్యాయ వ్యవస్థ అట్లా కాదు. న్యాయ వ్యవస్థ ఎలా అంటే అది రాజ్యాంగబద్ధంగా ఏర్పడుతుంది, అది రాజ్యాంగ చట్టాలకు అనుగుణంగా పనిచేస్తుంది. అపాయింట్మెంట్ చేసేటప్పుడు కార్యనిర్వాహక శాఖ యొక్క ప్రమేయం ఉంటుండొచ్చు. వన్స్ అపాయింట్ చేసిన తర్వాత రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తే తప్ప, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే తప్ప మరే సందర్భంలో కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖను మరి టచ్ చేయలేదనేటువంటి విషయాన్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో అందుకని సుప్రీంకోర్టు చాలా యాక్టివ్. ఈ రోజు భారతదేశంలో కోర్టులు చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే రాజ్యాంగ చట్టాల్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఈ విధంగా మనం భారత సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి సుప్రీంకోర్టు నియామకంగా, సుప్రీంకోర్టు చారిత్రక నేపథ్యం కానీ, భారత సుప్రీంకోర్టు మనం ఈరోజు
ఈ రోజు క్లాసులో సుప్రీంకోర్టు చారిత్రక నేపథ్యాన్ని, మరి అపాయింట్మెంట్ ఆఫ్ ది న్యాయమూర్తుల నియామకాన్ని, చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకాన్ని, న్యాయమూర్తుల అర్హతలు, తర్వాత ప్రమాణ స్వీకారం, తర్వాత పదవీ కాలం, తొలగింపు విధానం, జీతభత్యాలు, తర్వాత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, తాత్కాలిక న్యాయమూర్తులు అనేటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా నేర్చుకున్నాం. మరొక వీడియోలో భారత సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాలను, విధులను సమగ్రంగా అధ్యయనం చేస్తామని, మరి ఈ పాఠం మీకు బాగా అర్థమైందని దీన్ని స్వీకరిస్తారని నేను కోరుతూ, అదేవిధంగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా డాక్టర్ మారోజు రామాచార్య అనే పేరు మీద ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ వీడియో ద్వారా మనం భారత న్యాయ వ్యవస్థను సమగ్రంగా చదువుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ సెలవు. నమస్కారం. Kan udah itu